దేవుని సంగమా, ఈరోజు దేవుడు మనకిని ఇచ్చిన ప్రవచన వాక్యము ఇది. సామెతలు 28వ అధ్యాయము 27వ వాక్యము. పేదలకు ఇచ్చువానికి లేమి కలగదు, కన్నులు మూసుకుని వానికి బహు శాపములు కలుగును. ప్రియమైన వారా, ఈ వాక్యం మనకు దయగల హృదయం గూర్చి బోధిస్తుంది. బీదలను చూచి సహాయం చెయ్యడం దేవునికి ఇష్టమైన పని. మన దగ్గర ఉన్నది కొంచెం అయినా ప్రేమతో ఇచ్చినప్పుడు దేవుడు దానిని ఆశీర్వాదంగా మారుస్తారు. కానీ బీదల అవసరాన్ని చూసి కూడా కన్నులు మూసుకుంటే అది దేవుని హృదయాన్ని బాధిస్తుంది. ఎందుకంటే దేవుడు బీదల కన్నీటిని చూస్తాడు, వారి మొరను వింటాడు. ఇచ్చే హృదయం దేవుని హృదయం. దేవుడు మనకి ఇచ్చిన ఆశీర్వాదాలు మనకి మాత్రమే కాదు, ఇతరులకు సహాయం చెయ్యడానికి కూడా. మన చేతులు దాచుకునే చేతులుగా కాకుండా ఇచ్చే చేతులుగా ఉండాలి. బీదలకు ఇచ్చేవాడు మనుషునికి కాదు, దేవునికి సేవ చేస్తున్నట్టు. దయగలవాడు లేమి చూడడు, దేవుని వాక్యం చెబుతుంది. బీదలకు ఇచ్చేవానికి లేమి కలగదు, దేవుడు అతని అవసరాలను చూసుకుంటాడు. మనము ఇతరుల కన్నీరుని తుడిస్తే దేవుడు మన కన్నీరుని తుడుస్తారు. దయ విత్తువాడు ఆశీర్వాదం కోస్తారు. కన్నులు మూసుకోవడం ప్రమాదకరం. అవసరంలో ఉన్నవారిని చూసి నాకు సంబంధం లేదు అని వెనక్కి తిరగకూడదు. మనకి సహాయం చేసే అవకాశం ఉన్నప్పుడు మౌనంగా ఉండకూడదు. దేవుడు మనకు ఇచ్చిన దానిలో నుంచి కొంత అయినా ఇచ్చినప్పుడు అది ఆశీర్వాదము. రూత్ పేద స్థితిలో ఉన్నప్పటికీ తన అత్త నయోమిని విడిచిపెట్టలేదు. ఆమెను ప్రేమతో చూసుకుంది. చివరికి దేవుడు రూతును బోయాజు ద్వారా ఆశీర్వదించారు. దయతో నిలబడిన వారిని దేవుడు మరిచిపోడు. బోయాజు తన పొలములో రూతుకు ధాన్యం ఏరుకునే అవకాశం ఇచ్చాడు. బీదల పట్ల దయ చూపించాడు. దేవుడు ఇచ్చిన సంపదను ఇతరులకు సహాయంగా ఉపయోగించాలి. దోర్క బీదలకు బట్టలు కుట్టి సహాయం చేసేది. ఆమె మరణించినప్పుడు అనేకులు ఆమెను చేసిన దయను గుర్తు చేసుకుని ఏడ్చారు. దేవుడు ఆమెను తిరిగి బ్రతికించారు. దయగల జీవితం ప్రజల హృదయంలో నిలిచిపోతుంది. యేసుక్రీస్తు బీదలను, రోగులను, బలహీనులను కనికరముతో చూశారు. ఆకలిగొన్న వారికి ఆహారం ఇచ్చాడు. బాధపడుతున్న వారికి ఆదరించారు. నిజమైన దేవుని పిల్లలు యేసు వలె కనికర హృదయంతో జీవించాలి. ఒక చిన్న ప్రార్థన. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ వాక్యాన్ని వింటున్న దేవుడు మనతో ప్రవచిస్తున్నారు. వీరి వలె మనము కూడా ఆశీర్వాదులుగా మారదాము, ఆశీర్వదింపబడదాము. ఈ వాక్యాన్ని మనకని స్వతంత్రించుకుందాము. ఆమేన్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ.